ఫ్రెండ్స్, ఈ ఈ ఫ్లవర్ చూసారా? ఇది మే ఫ్లవర్ అంటారు. ఇది ఒక లిల్లీ పుష్పం అన్నమాట. సంవత్సర కాలం అంతా కూడా ఒట్టి ఆకులుంటాయి. కానీ మే నెల రాగానే ఒక్కొక్క కాడ ఇలాగా లోపల ఒక గడ్డ ఉంటుంది. ఆ గడ్డకి రూట్ అన్నమాట అది. ఆ గడ్డ నుంచి ఒకే ఒక కాడ వస్తుంది. మన దగ్గర ఎన్ని కాడలు ఎన్ని గడ్డలు అలాంటివి ఉంటాయో వాటన్నిటికీ ఒక్కొక్క పువ్వు అలా వస్తుందన్నమాట. ఒకటే ఒక పువ్వు. ఈ మొదట కనిపించేదే ఆ చెట్టు యొక్క వేరు. ఆ వేరుని మనము తొట్టిలో నాటినట్లయితే ఆ తొట్టిలో నుంచి ఆ తర్వాత అంటే ముందుగా అదంతా కూడా ఆకులు బాగా ఎక్కువగా చాలా ఎక్కువ ఆకులు వస్తాయి. బుషీగా అనిపిస్తుంది. ఆ తర్వాత దానికి ఒకటే ఒక కాడ, అది మే నెలలో మాత్రమే వస్తుంది. ఆ వచ్చిన తర్వాత అది ఇలా విరబూసిందంటే మొదట కొద్దిగా దూరంగా అనిపిస్తాయి. చూడండి, ఇదే ఆ కాడ, ఆ వేరు అది. దీనిని మనం నాటుతూ ఉన్నాము. ఇది మే నెలలో మిగతా ఆకులన్నీ ఊడిపోయి చెట్టు ఒక్కటే ఒక కాడ మాత్రం వస్తుందన్నమాట. ఇది ఒక్కసారి మనము ఒక గడ్డ మనం తొట్టులో నాటుకుంటే ఆ కుండీలో ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా వేరువేరుగా అది పెరుగుతుందన్నమాట. ఆ విధంగా అనేక గడ్డలు వచ్చేస్తాయి. ఆ విధంగా అనేక షూట్స్ వచ్చేసి ఆ పువ్వు చూసారా అలాగా పూసిన తర్వాత ఎంత అందంగా ఉందో. ఒక్కొక్క యాంగిల్లో అంటే ఆ ఎండని బట్టి దాని యొక్క కలర్స్ పిక్చర్లో అలా కనిపిస్తాయి. కానీ నిజానికి మనము నిజంగా చూస్తే ఒరిజినల్గా ఇదిగో ఈ కలరే ఉంటాయి. ఈ పింక్ కలర్లోనే ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. చాలా ముద్దుగా ఉంటాయి. అయితే మనము ఈ పువ్వు కొరకు, ఈ పువ్వు మన ఇంట్లో పూయాలంటే సంవత్సరం పాటు ఆగాల్సిందే. మే నెల కొరకు ఎదురు చూడాల్సిందే. చాలామంది దీనిని అలంకరణ కోసం పెంచుకుంటారు. ఇది అరేబియన్ పెనిన్సులా ప్రాంతానికి చెందినదట. అయితే మన దేశంలో కూడా బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల చూశాను నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను ఈ ప్లాంట్ని. చాలా బాగా వస్తున్నాయి పువ్వులు. అసలు అవి చనిపోవు. ఆ గడ్డ, దాని రూట్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ రూట్స్ అనేవి సజీవంగా ఉండగలవు. చక్కగా మన కన్నులకు ఆనందంగా ఇంపుగా కనిపించే ఈ ప్లాంట్ని పెంచుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సంతోషంగా ఉంది కదా.